జన్మరాహిత్యాన్ని ఇంకోటి ఉంది. ఈ జన్మరాహిత్యానికి వెళ్ళేప్పటికి పరిస్థితి ఏంటంటే దగ్గరే ఏమీ లేవు మన దగ్గర. ఈ మొదటి 4 మోక్షంలో మార్గాల్లో మన దగ్గర కొద్దిపాటి కింద జన్మలు కొన్ని ఉండొచ్చు, పూర్తిగానే దాని అవతరాన్ని బట్టి కానీ లేక నీ వలన ప్రపంచానికి మంచి జరగడానికి కానీ పరమాత్మ నిన్ను మళ్ళీ పంపించి నీ చేత సేవ చేయించే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ మీకు ఉదాహరణ, రమణ భగవాన్ గారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారంగా చెప్తారు. రమణ భగవాను సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారం. ఆయన చెప్పుకున్నాడు అవుతారు. అలా నిన్ను కూడా ఒక ఉన్నత వెళ్ళిన తర్వాత నీ అవతారాన్ని బట్టి ఈ దుర్గానగర్లో చెప్పడానికి పంపించేస్తాం. అదే పెద్దారి కృష్ణమూర్తి రాడు, కృష్ణ పరమాత్మ రాడు, ఆయన ఏజెంట్ని ఏమన్నా పంపిస్తారు. అలా ఈ 4 స్టేజ్ల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ సర్వీసెస్ వాడుకునే అవకాశం ఉంది. అయితే మరి వాళ్ళు ఒకసారి శరీరం తీసుకున్న తర్వాత వాడికి ఏదో కారణం ఉండాలిగా శరీరం వదిలేయడం. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా రమణ పరమాన్ కార్బంకల్ రక్తపూర్ణం రమణ పరమాత్మ కోతి రామకృష్ణ పరమహంసకి అంటే శరీరం వదిలేయడానికి ఒక కారణం కావాలి. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జన్మరాహిత్యం. దీనికి వచ్చేప్పుడు ఏంటంటే ఈ పాత తాలూకు ఏమీ లేవు, అంటే పాత బాకీ ఏమి లేవు, పరిపూర్ణమైన శుద్ధి జరిగేది. వాడిని తీసుకెళ్ళి ఆయనలో కలుపుకున్నాను. నీకు ఉనికి లేదు, నువ్వు అదిగా మారిపోతావు, చైతన్యంలో మారిపోతావు. కాబట్టి నువ్వు మళ్ళీ మారే అవసరం లేదు. అయితే మనకి అనుమానం వస్తుంది, మనకి పరమాత్మ మనకి రూపం తీసుకుని వస్తాడు కదా అని అనుకోవచ్చు. దాని నుంచి ఏ భావన రావచ్చు, ఆయనే రావాలి, వెళ్ళి మనమే రావాలి రూల్ లేదు. మనం ఒకసారి అందులోకి కలిసిపోయిన తర్వాత అది మొత్తం ఒక చైతన్యం అయిపోయింది. ఆ చైతన్యంలో ఉండిపోతుంది. అందులో ఏ భావన వచ్చి మళ్ళీ రూపం తీసుకోవచ్చు. లేదు ఈ నలుగురు ఉన్నారు కదా వీళ్ళు బాకీ ఉన్నవాడు, వాళ్ళని పంపించి చేయాలి. ఆ విధంగా తెలుగు వస్తుంది. అయితే ఈ 2 మార్గాలకి అత్యంత ముఖ్యమైన వాడు గురువు. ఎందుకంటే నువ్వు భగవద్గీతలో చదివినట్లయితే 8వ అధ్యాయంలో చెప్పిన దానిలో ఉన్న ఏంటంటే నీవు ఎవరైతే యోగ మార్గం ద్వారా ప్రాణాన్ని ఉత్కమని ప్రాణం పోయేటప్పుడు నీవు ఈ యొక్క ప్రాణాన్ని పూర్తముఖంగా చేసి ఈ భూమూర్తిలో నిలిపి 13 ఓకే. సో దానిలో చెప్పండి, నువ్వు ఎవరైతే యోగ మార్గం ద్వారా ప్రాణాన్ని పైకి తీసుకొచ్చి భూమధ్యంలో పెట్టి ప్రాణం వదిలేసినాడో వాడు నన్ను పొందుతున్నాడు అని చెప్పాడు. అది ఈ చెప్పిన మొదటి 4కి అప్పటిపోతుంది. ఓకే, ఇక్కడ జన్మరాహిత్యం మాట్లాడడం కదా, దాన్ని మళ్ళీ 8వ శ్లోకంలో దానిలో మళ్ళీ చెప్పండి, నీవు ఎవడైతే యోగ మార్గం ద్వారా భూమధ్యం కాకుండా మూర్త స్థానంలో సహస్రారంలో తన యొక్క ప్రాణాన్ని నిలబెట్టి ఓంకారం చేస్తూ ప్రాణాన్ని వదిలేసాడో వాడిని స్వరూపాన్ని పొందాడు. అది జన్మరాహిత్యం.
రహస్యం ఏం దాని అన్ని క్లియర్గా చెప్పాడు. దాన్ని తెలుసుకోలేకపోతున్నాం, విప్పి చెప్పేవాడు లేదు. వచ్చిన దానికే చాలా సంతోషపడి వీలైతే మన యొక్క ఆచరణ పెట్టుకోవడం. 4 రోజులు ఆచరణ ఉంటే చాలు, పెట్టాపత్యం పట్టుకుని సెపరేట్గా ఆచరణ ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నాను. తొందరగా కావాలి, ఫాస్ట్ వెళ్ళి దానికి వెళ్ళిపోతాను. ఎవడు నిలబడి దాన్ని చేసుకునే అవసరం లేదు. మరి అనుకుంటాం గురువుని మోసం చేశాను, కానీ గోతులు పడింది నువ్వే. దయచేసి నమ్మండి. సో ఇప్పుడు అది మాట. ఇప్పుడు నేను చెప్పినంటే మనం ఎక్కడ మొదలు పెట్టాం తల్లి, మన జన్మ ఏమా ఇందాక మాట్లాడాను కదా, మీరు వింటున్నారు, చాలా పెద్దగా అనుకున్నాం. నేను మనం ఎక్కడి ఆగిపోతున్నాం చెప్పాను కదా. సో ఇది మేము ఈ మా జర్నీ లేక ప్రస్థానం ఏదో ఉందో దాని గురించి మీకు గత 2 సార్లుగా చెప్పడం జరుగుతుంది. వివిధమైన కారణాలు, వివిధమైన ఉపమానాలు ఉదాహరణతో ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంత వివరంగా మీకు చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా ఈ మార్గం వద్దామా వద్దా నిర్ణయం నీది. ఎందుకంటే 700 శ్లోకాలు భగవద్గీత చెప్పిన తర్వాత రెడ్డి గారు విను చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఏం చెప్పమ్మా? యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం వచ్చినట్టు చేయవయ్యా, నేను చెప్పాను, వింటే విను, వినకపోతే నీ ఇష్టం, నీకు ఎట్లా నచ్చితే అదే చెయ్యి. ఏం చేస్తాడు? చెప్పి 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 ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతూనే 700 శ్లోకాలు వివరించి గుణాల గురించి, వర్ణాల గురించి రకరకాలుగా చెప్పాడు. ఒక మాట గురించి లాస్ట్కి ఆయన కాస్త కొద్దిగా విసుగు వచ్చింది అర్జునుడి మీద. విసుగంటే విసుగు కాదు, ఆయన నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యవయ్యా. ఎందుకంటే గురువు చెప్తూనే ఉంటే అటు పోకురా అంటే అటే పోతాం మనం కదా. ఏమవుతుంది అది కదా ప్రశ్న. సో లాస్ట్కి ఏమంటాడు? నీ ఇష్టం వచ్చినట్టు చేయవు. ఆ పిల్లల్ని అలాగే కదా, వాడు ఎంతకీ వినలేదనుకో, వాడికి ఏ ఆట బొమ్మ కావాలో అదే ఇచ్చి కూర్చుంటాం మనం కూడా. అలాగే కృష్ణుడు కూడా నీకు అది నచ్చుతుందా అనిపిస్తే, నేను నాకు ఓపిక ఉన్నంత వరకు నీకు చెప్పాను నాయన, అయినా సరే నీ బుర్రకు ఎక్కలేదనుకో, యథేచ్ఛసి తథా కురు, నీకు ఏ విధంగా ఇష్టం కలుగుతుందో అలా చెయ్యి అన్నాడు. అప్పుడు అర్జునుడు అమ్మమ్మమ్మమ్మ అట్లా కాదు, మళ్ళీ నాకు బుద్ధొచ్చింది, నువ్వు చెప్పినట్టు చేస్తానని యుద్ధం తెచ్చాడు. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన తర్వాత విని మేము అంతా యుద్ధం చేస్తాం అంటే రండి ముందుకి, తర్వాత మీ ఇష్టం. ఓకే, ఇతర సర్వం మాట్లాడవచ్చు.